2 days బ్యాక్ ఒక మదర్ 2 years పాపని తీసుకుని వచ్చింది. సార్ మా పాప బరువు పెరగట్లేదు, అసలు అన్నం తినట్లేదు, చాలా వీక్ ఉంటుంది సార్ అని తీసుకొచ్చింది. ఏం పెడుతున్నారు ఫుడ్ అని హిస్టరీ తీసుకుంటే రోజు బిస్కెట్లు, చాయ్ చిన్న పాపకి, మళ్ళీ పాలు, బ్రెడ్ రోజు ఈ పాపకి ఇచ్చే బ్రేక్ఫాస్ట్ ఇది. మళ్ళీ ఎప్పుడైనా ఏడిస్తే ఏం అన్నం తినట్లేదు అని చెప్పేసి అప్పుడు కూడా బిస్కెట్లు ఇస్తారంట. సో పేరెంట్స్ కామన్ చేసే మిస్టేక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ బిస్కెట్లు, చాయ్, ఓన్లీ బ్రెడ్ ఇవే ఇస్తుంటారు. ఈ బిస్కెట్స్ ఎట్లా తయారు చేస్తారో ఒకసారి చూడండి. అంత ఇంత షుగర్స్ ఉంటాయి, పామ్ ఆయిల్, మైదా పిండి. ఈ షుగర్స్కి అడిక్ట్ అయిపోతారు పిల్లలు, అవే కావాలని అనుకుంటారు. మామూలు ఫుడ్, మన ఇంట్లో చేసే ఫుడ్ అస్సలు తినరు. కొన్ని రోజులకి ఏమవుతుంది, ఈ బిస్కెట్లు, ఓన్లీ చాయ్ తాగడం వల్ల పిల్లలకి రక్తహీనత వస్తుంది, బరువు సరిగా పెరగదు. రక్తహీనత వల్ల మళ్ళీ ఫుడ్ సరిగా తినరు. ఈ బిస్కెట్లో, ఈ గుడ్డే బిస్కెట్లో గుడ్డే ఉండదు, అంత బ్యాడే ఉంటుంది. మాల్స్ మ్యాజిక్లో మ్యాజిక్ ఏ ఉండదు, అంతా ఉట్టిదే. సో మీరు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ బిస్కెట్స్, బ్రెడ్స్ అస్సలు ఇవ్వకండి. అస్సలు మా హెల్త్కి మంచిది కాదు. అంత పామ్ ఆయిల్, షుగర్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, మైదా పిండితో చేస్తారు. ఇది హెల్త్కి చాలా డేంజర్. అస్సలు అవాయిడ్ చేయండి పిల్లలకి, ఇది అస్సలు పెట్టకండి. మన ఇంట్లో చేసుకునే ఫుడ్ మంచిగా పెట్టండి, హెల్తీగా ఉంటారు. పెసరట్టు, ఉప్మానో, ఇడ్లీయో, ఎగ్స్ ఇవి పెట్టండి, హెల్తీగా ఉంటారు. బిస్కెట్లు, బ్రెడ్ ఇవి పెట్టి వారి హెల్త్ ఖరాబ్ చేయకండి. థ్యాంక్ యూ.